సన్నీ, త్వరగా రా సన్నీ. ఇదిగో వస్తున్నా. సన్నీ వస్తున్నావా? వస్తున్నా వస్తున్నా. ఏంటే? కూర్చో కూర్చో. హ్మ్. తిను సన్నీ. నువ్వు తిన్నావా చిన్ని? నువ్వు బాగా తింటేనే బలం వస్తుంది. బలం వస్తేనే మనకి పిల్లలు పుడతారు. పిల్లలొస్తేనే మన జీవితంలో ఆనందం వస్తుంది సన్నీ. ఏంటి చిన్ని? నాకంటే ముందు మౌనిక ప్రెగ్నెంట్ అయితే మన పరువు పోతుంది. నువ్వేం చేసైనా సరే తండ్రివి కావాలి సన్నీ. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను కదే. అనవసరంగా ఆ మౌనికతో కంపేర్ చేసుకోకు. అది దొంగ మోహంది. రాజేష్ని మోసం చేసి తాళి కట్టించుకుంది. పీటల మీద కూర్చుని వ్రతం చేసుకుంది. నీకంటే ముందు కడుపు కూడా తెచ్చుకుంటుంది. అనవసరంగా దాంతో పోటీ పడకు. అయినా మనకి పిల్లలు లేకపోతే ఏంటి? నాకు నువ్వున్నావు, నీకు నేనున్నాను. అవును సన్నీ, ముందు నువ్వు గుడ్డు తిను. ముందు నువ్వే ఈ ఆమ్లెట్ తిను. సన్నీ, అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం విన్నాను, కానీ అత్త సొమ్ముని అప్పనంగా ఆరగించే అల్లుడిని నిన్నొక్కడనే చూస్తున్నాను రా. నా ఇంటి అల్లుడు రాజేష్ కూడా ఇంతగా అనుభవించడం లేదు. ఇద్దరూ కలిసి రాజభోగాలు అనుభవిస్తున్నారుగా. చూడు మమ్మీ, వీళ్ళ సరసాలు. ఏ చిన్ని, ఏం చేస్తున్నారే? ఉదయం సన్నీ బాగా కష్టపడ్డారు కదా, ఆ బలం రావాలని ఉడకబెట్టిన గుడ్లు, ఆమ్లెట్, పండ్లు తీసుకొచ్చి పెడుతున్నాను మౌనిక. బలమా? దేనికే? ఈ వయసులో వీడు బలం తెచ్చుకొని ఏం చేస్తాడు? అదేంటి మౌనిక, రేపో మాపో నువ్వు తల్లివవుతావు, నేను అవ్వాలి కదా. అబ్బో, చూసావా మమ్మీ, వీళ్ళిద్దరూ మా ఇద్దరికి కాంపిటీషన్ వస్తున్నారు. భూమి పుట్టకు ముందు పెళ్ళైన వీళ్ళకి ఇన్ని ఆశలుంటే నిన్నగాక మొన్న కొత్తగా పెళ్ళైన నాకు ఇంకెన్ని ఆశలుంటాయి? వసే వసే వసే, నీ కడుపు మాడ. ఇంకా ఆశలు ఆశలు అని కొత్తగా ఏం చేస్తున్నావే? ఇప్పటికే రాజేష్ని తీసుకొచ్చి బలవంతంగా పీటల మీద కూర్చోబెట్టి వ్రతం చేయించావు. నువ్వు చేసిన పని గురించి ఇంట్లో చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నాడే. అయినా మాకు నీకు పోలికేంటే? నేను వేద మంత్రాల సాక్షిగా, అగ్ని సాక్షిగా చిన్ని మెళ్ళో తాలి కట్టాను. నీది దొంగ పెళ్ళి, మాది దొరల పెళ్ళి. నేను పెళ్ళయ్యాక అరుంధతి నక్షత్రం చూపిస్తే నువ్వు పెళ్లికి ముందే అందరికీ నక్షత్రాలు చూపించావు కదే. అయినా నీతో ఈ డిస్కషన్ ఏంటి? చిన్ని, మనం వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఈ జన్మకే కాదు, మనకి ఏ జన్మకి పిల్లలు పుట్టరు. పద, మనిద్దరం లోపలికెళ్ళి పిల్లల్ని ఎలా కనాలో పుస్తకం చదువుదాం. రా పద సన్నీ. ఏ, ఛీ! రా. మమ్మీ, నాకు కూడా రాజేష్ బాబుతో ఓ కొడుకునో కూతుర్నో కనాలనుంది. ఈ టైంలో ఫోన్ ఎవరు? హలో రాధిక, ఏంటి మమ్మీ అంత కంగారు పడుతున్నావు? ఎవరు ఫోను? ఏదో రాంగ్ నంబర్. మమ్మీ, ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేసి మాట్లాడు. చెప్పాను కదా రాంగ్ నంబర్ అని. వదిలే. ఏంటత్తా భయపడుతున్నావా? నీ కూతురు రాజేష్ని ముంచినట్టు నువ్వెవరినైనా ముంచావా? నీ భయం చూస్తుంటే ఎవరినో పెళ్లి చేసుకుని ముంచేసినట్టున్నావు. వాడు నీకు ఫోన్ చేస్తున్నట్టున్నాడు. ఇదిగో మౌనిక, ఫోన్ చేసేది ఖచ్చితంగా మీ బాబాయే అయి ఉంటాడు. ఇంతకీ మా మావయ్య ఎవరత్తయ్యా? మావేంట్రా మావయ్య?
చదవా ఆ, ఆ, నీ కంటికి ఎలా కనపడుతున్నాన్రా? పిన్ని నా ముందు సన్నీని మాటి మాటికి కొట్టకు పిన్ని. నువ్వలా చేయి చేసుకుంటుంటే నాకు బాధేస్తుంది. దయచేసి నువ్వు కొట్టొద్దు ప్లీజ్. మా అమ్మ కొట్టదు, ఈ రోజు నుంచి నేను కొడతాను. రా మమ్మీ. సన్నీ నువ్వు రోజు వీళ్లతో దెబ్బలు తినడం నాకు నచ్చలేదు సన్నీ. వీళ్ళ పాపాలు పండే రోజు ఖచ్చితంగా వస్తుంది చిన్ని. మీ పిన్ని ఫోన్ నంబర్ మార్చింది. ఎవడో ఫోన్ చేస్తున్నాడు. అసలు వాడెవడో, ఎందుకు ఫోన్ చేస్తున్నాడో, వాడికి మీ పిన్నికి ఏం సంబంధమో ఓ కన్నేసి ఉంచాలి. అసలు ఈవిడికి నాకు ఏంటి సంబంధం? ఆ ముసలావిడికి నేను ఎందుకు సారీ చెప్పాలి? చిన్న పెద్ద గౌరవం లేకుండా మాట్లాడాను. పాపం నాన్నమ్మ ఏమనుకుంటుందో ఏంటో. తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే తప్ప నాకు నిద్ర పట్టదు. ఏం చేస్తున్నావే? తప్పైందమ్మా. మీతో అలా మాట్లాడి ఉండకూడదు. తప్పక అలా మాట్లాడాను. మీ కాళ్ళు పెట్టుకొని సారీ చెప్పడానికి వచ్చాను. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి అమ్మా. చాలే పో ఇక్కడి నుంచి. ఇదంతా అను వల్లే చేశానని మా శ్రీకరం సంధ్యతో చెప్పావనుకో పెద్ద గొడవే అవుతుంది. అయ్యో నేను అలా చెప్పనమ్మా. అలా చెప్పను అనే అనుని ఇరికించావు. ఒక రాత్రంతా అను ఆవగింజలు లెక్క పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ అను ఇంకేం చేయాలని చూస్తున్నావు? అలాంటిది ఏం లేదమ్మా. నేను మీకోసం అను అక్క కోసం ఎన్నైనా చేస్తాను. మీరు పెద్దవాళ్ళు. మీరు నన్ను కొట్టినా తిట్టినా పర్వాలేదు. కానీ నేను మీకు అలా ఎదురు మాట్లాడకూడదు. అలా మాట్లాడి నేను తప్పు చేశాను. అందుకే బాధపడుతున్నాను. ఏంటే చెప్పిందే మళ్ళీ చెప్తావు? నేనేమి అనుకోను. వెళ్ళు. ఇలాగే నటించు. ఇలాగే పెద్దలంటే గౌరవం లేనట్టుండు. ఈ రోజు నన్ను అవమానపరిచినట్టు రేపు మా శ్రీకరంని సంధ్యని అందరినీ అవమానపరచు. అందరూ కలిసి నిన్ను చీకొట్టాలి. కష్టంగా ఉందమ్మగారు. మీరు నాకు అన్నం పెట్టారు, ఇంత చూటించారు. అలాంటిది నేను మిమ్మల్ని అవమానం పరచడం అంటే నా వల్ల కావట్లేదు. చెయ్యాలే. అను ఇక్కడి నుంచి వెళ్లే వరకు చెయ్యాలి. ఈ కుటుంబంలో అందరికీ నీ మీద విరక్తి కలగాలి. నువ్వొద్దు మహాతల్లి, వెళ్ళిపో అనేంత వరకు నువ్విలాగే చెయ్యాలి. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నేను చెప్తే వినవులే. నువ్వు చెప్తేనే వింటావు. వెళ్ళు. మళ్ళీ నువ్వు కనిపించటం లేదని ఆ సంధ్య ఇక్కడికి రావడం, మన మాటలు వినడం, గొడవ చేయడం ఎందుకు? త్వరగా వెళ్ళి పడుకో. అలాగే అమ్మగారు. సరే వెళ్ళు. భూమి, ఆ, ఆ, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?
పెద్దమ్మ గారికి సారీ చెప్దామని వచ్చాను. ఇలా రా, ఇక్కడ పడుకో. అమ్మా అను, ఏం చేస్తున్నావమ్మా? దాని స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? అది నీ పక్కన పడుకోవడం ఏంటి? నానమ్మ, నువ్వు ఆపుతావా? భూమి రా, ఈ రోజు మన ఇద్దరం ఈ మంచం మీద పడుకుందాం. నేను నేలపైన పడుకుంటాను సిస్టర్, నువ్వు మంచం పైన పడుకో. లేదు, నాకెందుకో ఈ రోజు నేను చూస్తుంటే నా సిస్టర్ని చూసినట్టే ఉంది. రా భూమి, వచ్చి పడుకో. ఇదేంటి, దీని మీద ప్రేమ ఉరకబోస్తోంది? నన్ను పక్కన పడుకోమని చెప్పినా అర్థం ఉండేది. ఏంటి భూమి ఆలోచిస్తున్నావు? వచ్చి పడుకో. అమ్మా, నీకు ఒంటరిగా పడుకోవడానికి ఇబ్బందిగా ఉందేమో, అందుకే నువ్వు పిలుస్తున్నావు కదా. ఆ భూమి ఎందుకులే, నేనున్నాను కదా, నేను పడుకుంటాను. లేదు నానమ్మ, నా పక్కన భూమియే పడుకుంటుంది. ఏంటి భూమి ఆలోచిస్తున్నావు? నీకు నా పక్కన పడుకోవడం ఇష్టం లేదా? అయ్యో అదేం లేదు సిస్టర్, నువ్వు పెద్దంటి అమ్మాయివి, నీ పక్కన పడుకోవడం నా అదృష్టం. అయితే రా మరి. నువ్వు పెట్టి పుట్టావే, అందరి మనసు విరగ్గొట్టాలని నేను ప్రయత్నిస్తుంటే అను మనసు గెలిచేసావు కదే. చాలా థ్యాంక్స్ భూమి, నువ్వు చాలా మంచిదానివి. నాన్నమ్మని బాధ పెట్టి నువ్వెంత బాధపడ్డావో నాకు అర్థమవుతుంది. నిన్ను చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. అందుకే మీ అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా పడుకో. ఇంతవరకు నా పక్కన బయట వాళ్ళెవ్వరూ నిద్రపోలేదు తెలుసా? ఫస్ట్ టైం నువ్వు పడుకున్నావు. చాలా థ్యాంక్స్ సిస్టర్. సరే నిద్రపో. అయిపోయింది, మొత్తానికి వీళ్ళిద్దరూ ఒక్కటైపోయారు. ఈ భూమి దగ్గర ఏదో మాయుంది, అందర్నీ పడేస్తుంది. దీన్ని చెడ్డదాన్ని చేసి ఎలా వెళ్ళగొట్టాలో ఏంటో. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. వింధ్య కోరుకుంది ఇదే. అను, నువ్వు మారుతున్నావు. ఇది చూస్తే వింధ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
చేస్తున్నారు మీరు? ప్రతిసారి చేసేదంతా చేసి కాళ్ళు పట్టుకోవడం, బ్రతిమలాడడం మీకు అలవాటైపోయింది. అసలు మీ కంటికి నేను చులకనగా కనబడుతున్నానా? నా వీక్నెస్ ని, అమాయకత్వాన్ని చూసి ఏదో ఒక క్షణంలో క్షమించేస్తానులే అని ప్రతిసారి మీకు ఇలా చేయడం అలవాటైపోయింది. అసలు మీకు నా కాళ్ళు పట్టుకోవడానికి సిగ్గుగా అనిపించట్లేదా? నువ్వు నాతో మాట్లాడకపోతే, నన్ను అవాయిడ్ చేస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది వింధ్య. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. వింధ్య, నీ కోపానికి అర్థం ఉంది. నన్ను తిట్టు, కుట్టు. నేను చేసిన తప్పుకి నీ కాళ్ళు పట్టుకున్నా తక్కువే. తప్పు అని తెలిసిన తర్వాత కూడా మౌనికతో ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు మన జీవితంలోకి మౌనికను ఎందుకు తీసుకొస్తున్నారు? నాకు భయం వేస్తుందండి, మీరెక్కడ నా నుంచి దూరం అయిపోతారో అని. అదే జరిగితే నిజంగానే ఈ గుండె ఆగిపోతుంది వింధ్య. నువ్వు లేకుండా నేను బతకలేను. ఇదంతా నేను కావాలని చేసింది కాదు. నీకు మౌనిక, రాధికత్త గురించి తెలిసిందే కదా. నా మంచితనాన్ని, అమాయకత్వాన్ని గమనించి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారు. ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారా? అంటే ఏం చేశారు? ఏం జరిగిందో చెప్పండి. మీరు మౌనికకి ఏదైనా మాటిచ్చారా? ఏ విషయంలోనైనా తనకి న్యాయం చేస్తానని కమిట్ అయ్యారా? అసలు నాకిప్పటికీ అర్థం కావడం లేదు. అసలు మౌనిక భర్త ఎవరు? తన పెళ్లి విషయంలో మీరు ఇన్వాల్వ్ అవడం ఏంటి? అదే చెప్తున్నాను కదా వింధ్య, మోసపోయానని. పెళ్లి కొడుకు విషయంలో మోసపోయాను. తన మెడలో తాళి పడటం విషయంలో మోసపోయాను. ఎవరినైతే ఇన్నాళ్ళు దూరం పెట్టాలనుకున్నానో వాళ్లతోనే మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ విషయం చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియక, ధైర్యం లేక నీకు పూర్తి విషయాలు చెప్పలేకపోతున్నాను. మౌనిక వచ్చింది నిజం. ఈరోజు నన్ను తీసుకెళ్ళింది నిజం. ఆ పెళ్లి విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యింది నిజం. ఏమండి, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు మౌనిక మిమ్మల్ని ఏ విషయంలో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది? మీరు ఏ విషయంలో కమిట్ అయ్యారు? నాకు క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు ఈ విషయం చెప్తే వింధ్య తట్టుకోలేదు. ఏమండి, ఏం అలా చేస్తున్నారు? వింధ్య, నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. కానీ 100 మంది మౌనికలు వచ్చినా, 100 మంది కుట్రలు చేసినా ఈ చెయ్యి ఎప్పటికీ వదలను వింధ్య. ఈ ప్రాణం నీకోసమే, ఈ జన్మ నీకోసమే. దయచేసి నువ్వు తప్పుగా అర్థం చేసుకొని మన జీవితంలో మళ్ళీ కష్టాలు తీసుకురావద్దు. నాకు నీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది. అమ్మా నాన్నల్ని సంతోష పెట్టాలని ఉంది. ప్లీజ్ వింధ్య, ఈ కంఠంలో ప్రాణం ఉండగా నేను తప్పు చేస్తానా? నీకు అన్యాయం చేస్తానా? లేదు, నా భర్త ఎప్పుడు అలా చేయడు. నీ మెడలో పవిత్రమైన తాళి కట్టాను వింధ్య. నాకు నువ్వన్నా, నీ మెడలో కట్టిన తాళి అన్నా చాలా గౌరవం. ఈ మధ్యలో ఏం జరిగినా, ఎవరు ఎన్ని చెప్పినా, నువ్వేం చూసినా, ఏం విన్నా, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నేను ఎక్కడ, ఎలా, ఏ విషయంలో లాక్ అయ్యాననే విషయాలు నీకు పూర్తిగా చెప్పలేను. కానీ అతి త్వరలోనే అన్ని విషయాలకి పరిష్కారం చూపిస్తాను. కొద్ది రోజులు ఓపిక పట్టు. లేదంటే ఈ మానసిక వేదనతో రివాల్వర్తో కాల్చుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో, మీరలా మాట్లాడొద్దండి. మీ మానసిక స్థితి ఏంటో, వాళ్ళు మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో నాకు అర్థమవుతుంది. ఎందుకు ఏంటని అడిగితే నీకు మానసికంగా ఒత్తిడిగా ఉంటుందంటే నేను ప్రశ్నించాను. కానీ మీరు ఆ మౌనిక ట్రాప్ నుండి త్వరగా బయటపడండి. మనిద్దరి మధ్య దూరం పెరిగితే మీరే కాదండి, నేను కూడా బ్రతకను. విద్య, నా ప్రాణాలిప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి. ప్లీజ్ అండి. వింధ్య, నేను అక్కడి దాకా తీసుకురాను. కొద్ది రోజులు టైం ఇవ్వు. ఈ మౌనిక ప్రాబ్లంకి చెక్ పెడతాను. మీరున్నారన్న ధైర్యంతోనే బ్రతుకుతున్నానండి.
నాకన్నీ మీరే. ఆ మౌనికని ఎక్కువగా నమ్మకండి. ఆ మౌనిక స్కెచ్ ఏంటో నాకు తెలీదు, కానీ మీరు త్వరగా బయటపడండి. నువ్వు నాకు ఈ ధైర్యాన్నిస్తే చాలు వింధ్య. నేను తొందరలోనే బయటపడతాను. సార్ అలాగే సార్, మీరు పంపించండి, నేను చూస్తాను సార్. చాలా ముఖ్యమైన ఫైల్ అమ్మా. మన జూనియర్స్ అందరికీ పంపించాను. నిన్ననే నీకు ఇవ్వాల్సింది. ఇలాంటి ఇంపార్టెంట్ ఫైల్ని ప్రైవేట్ వ్యక్తులతో పంపించకూడదు. కానీ టైం లేదమ్మా. అర్జెంటుగా నేను కోర్టుకు వెళ్తున్నాను. పర్లేదు సార్, నేను చూసుకుంటాను. బాబు, జాగ్రత్తగా ఇస్తావు కదా? నో ప్రాబ్లం సార్, నేను ఇస్తాను. చూడమ్మా, మీ ఇంటి అడ్రస్కి వచ్చి ఒక అబ్బాయి ఫైల్ ఇస్తాడు. అలాగే సార్, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకేనమ్మా, ఉంటాను. ఓకే సార్, నేను వెళ్ళి ఫైల్ ఇచ్చేస్తాను. బాబు, తేడా రాకూడదు. నో ప్రాబ్లం సార్, కావాలంటే నేను అక్కడికి రీచ్ అయిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను. లొకేషన్ కావాలా? అవసరం లేదు సార్, మీరు ఆల్రెడీ లొకేషన్ మెన్షన్ చేసి బుక్ చేశారు కదా. జాగ్రత్త, చాలా ముఖ్యమైన ఫైల్. నేను చూసుకుంటాను సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటో జీవితం. సుఖం లేదు, సంతోషం లేదు. సొంత ఇల్లే పరాయిలుగా కనిపిస్తుంది. అసలు నీ మొగుడు ఎక్కడున్నాడు? నా మొగుడు ఇక్కడే ఉన్నాడు. అయితే పిలువు. బావా, బాబాని మా ఎన్ని పిలుస్తావేంటి? అసలు నేను పెళ్లి చేసుకుంది కూడా రాజేష్ బావనే.